హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ మనీ. వాట్ మై బేబీ ఈట్ ఇన్ అ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు అంతా మా బాబు ఏం తిన్నాడు, నేను ఏమేమి చేసి పెట్టాను అనేది మంచి మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, కొన్ని ఎథిక్స్ అండ్ కొన్ని ప్రిన్సిపల్స్ నేను ఫాలో అవుతాను. స్పెషల్గా ఫుడ్ విషయంలో మన ఫుడ్ బాగుంటే కనుక, అంటే మన ఫుడ్ వల్ల మన హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం యాక్టివ్గా ఉంటాం, బోల్ ఆటలు ఆడచ్చు, చాలా విషయాలు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, రాత్రి అంతా ప్రశాంతంగా పడుకోవచ్చు. సో అందుకే నేను ఎక్కువగా ఫోకస్ ఫుడ్ మీద చేస్తాను. అండ్ ఇక్కడ నేను మిస్టీ దోహి రెసిపీ చూపిస్తున్నాను. మీ అందరికీ తెలుసు యోగర్ట్ చాలా మంచిది పిల్లలకి, ప్రోబయాటిక్స్ ఉంటుంది, గట్ హెల్త్కి బాగుంటుంది. కానీ బయట అమ్మే యోగర్ట్కి నేను కొంచెం వ్యతిరేకమే. ప్రిజర్వేటివ్ అంటే అవి నిల్వ ఉండడం కోసం, కొన్ని ప్రిజర్వేటివ్గా ఉండడం కోసం కొన్ని వాడతారనమాట, అవి కొంచెం నిల్వ ఉండడం కోసం. అందుకని నేను దానికి వాడొద్దని చెప్తాను. అండ్ పాలు కూడా, పాలు అయితే మాకు ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో పాడి ఉంది, సో అక్కడ మంచి పాలు మనకి దొరుకుతుంది ఇక్కడ. అందుకే నేను ఇక్కడ మిల్క్ యూస్ చేస్తున్నాను, ప్యాకెట్ మిల్క్ యూస్ చేయట్లేదు. ఇక్కడ నేను 2 స్పూన్ ఆఫ్ జాగిరిని క్యారమలైజ్ చేసి కాసిన పాలు వేసి పెరుగు తోడు పెడుతున్నాను అనమాట. అంతే, కాకపోతే కొంచెం చెక్కగా చేసి పెరుగు తోడు పెడుతున్నాను. అది తోడిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెడితే సేమ్ జున్నులాగా, ఐస్ క్రీమ్ లాగా టేస్ట్ ఉంటుంది, కోవాలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి, చాలా మంచిది గట్ హెల్త్కి. అండ్ ఇంకోటి, నేను మా బాబుకి డే టైం డైపర్ కంప్లీట్గా మానేశాను. ఈ ఎండాకాలానికి డైపర్ అసలు మంచిది కాదండి, తొందరగా ర్యాషెస్ వస్తాయి చెమటలు పెట్టేసి. అండ్ ఇంకా మా బాబుకి 16 months నుంచి చిన్నగా టాయిలెట్ ట్రైన్ చేస్తున్నాము. తను ఇప్పుడు కొంచెం పికప్ అయ్యాడనమాట. అందుకే నేను ధైర్యంగా మార్నింగ్ టైము ఇలాంటి హాయిగా ఉండే షార్ట్స్ వేస్తున్నాను. ఇది నేను అమెజాన్లో కాదు, డైరెక్ట్ షాప్లోకి వెళ్ళి కొన్నాను అనమాట. అండ్ ఈజీగా ఉంది వాష్ చేయడానికి కూడా. అండ్ ఇంకోటి, బేబీ మంత్ వైజ్గా ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, నేను ఇక్కడ చార్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా బాబు ఇప్పుడు అంటే ఇది 25 pounds చూపిస్తుంది, 11.3 kgs ఉన్నాడు. అండ్ మా బాబు ఏజ్ 18 months, అంటే ఎగ్జాక్ట్గా 1.5 year బేబీ. అండ్ తన హైట్ వచ్చి 79 centimeter, అంటే పర్ఫెక్ట్గా ఎదుగుతున్నాడు, పర్ఫెక్ట్గా తన వెయిట్ ఉంది. నన్ను చాలామంది మీ బాబు చిక్కగా సన్నగా ఉన్నాడు అండ్ బక్కగా ఉన్నాడు అంటే, నేను తనకి ఎప్పుడు కూడా కొవ్వు పదార్థాలు ఫుడ్ పెట్టట్లేదండి. అండ్ ఎవ్రీ 2 hours నేను ఫుడ్ పెట్టను. నాకు కొన్ని టైమ్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, హెల్త్కి నేను చాలా ప్రయారిటీ ఇస్తాను. తన పొట్ట, అంటే తనకి పెట్టే ఆహారం వలన తన పొట్ట బాగుంటే, అంటే తనకి కనుక గ్యాస్ ప్రాబ్లం వచ్చినా, చిన్నపిల్లలకి చాలా తొందరగా నున్ను పురుగులు పడతాయి, వామ్స్ పడతాయి అన్నమాట కొన్ని ఆహారాల వలన. అవన్నీ ఉంటే పిల్లలకి చాలా క్రాంకీగా ఉంటారు, రాత్రి సరిగా పడుకోలేరు అనమాట. అందుకే నేను చాలా పర్టికులర్గా ఉంటాను. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో తనకి ఎప్పుడు హై ప్రోటీన్ బ్రేక్ఫాస్టే పెడతాను. పల్లీ చట్నీ అండ్ పెసరట్టు పెట్టాను, 2 small size of పెసరట్టు. అండ్ ఇంకోటి ప్రోటీన్ విషయం మీతో షేర్ చేసుకుంటాను. మన బేబీస్ కనుక 11 kgs ఉన్నారనుకోండి, పర్ కేజీకి 1.5 grams ప్రోటీన్ అందించాలి. అంటే దరుదాపుగా 16 to 19 grams, ఎదిగే పిల్లలకి 19 grams దాకా ప్రోటీన్ పెట్టాలి. అందుకే ప్రోటీన్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తాను నేను తన ఎదుగుదల కోసం. అండ్ ఇక్కడ నన్ను చాలామంది మీ బాబు తినేటప్పుడు వీడియోస్ పెడుతున్నావు, దిష్టి తగులుతుంది, దిష్టి తగలదా అని అడుగుతున్నారు. ఇది యూట్యూబ్ అనేది నాకు ఒక జాబ్ లాంటిది. నేను ఇక్కడ స్పెషల్గా పిల్లలకి చాలామంది ఇంకా ఎక్కువగా నెయ్యి అన్నము, చారు అన్నము అండ్ ప్యాకేజ్ ఫుడ్, మాట్లాడితే 5 star చాక్లెట్ ఇవ్వడం, ఏడు పాపేసి నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, నువ్వు అది చేస్తే నీకు ఇది ఇస్తాను, ప్రతి పిల్లల చేతిలో చాక్లెట్ బైట్స్, లేస్ బైట్స్ ఉంటున్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చిన్న పిల్లలకి కిడ్నీలో స్టోన్ ఉన్నాయంటున్నారు. నాకు అవన్నీ తెలిసి నాకేమనిపించిందంటే, ఒక మోటివేషన్గా నేను వ్లాగ్ పెడుతున్నాను, అంతకుమించి ఏం లేదు. దాని పరిహారంగా నేను హనుమాన్ చాలీసా చేసుకుంటాను. హనుమాన్ చాలీసా చేసుకోవడం వల్ల ఇవిల్ అయి ఉంటాయి, దిష్టి ఉంటుంది, నమ్ముతాను. నేను దానికి వ్యతిరేకంగా అస్సలు కాదు. దాని అకార్డింగ్గా నేను హనుమాన్ చాలీసా ఎక్కువ చేసుకుంటాను. నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అండ్ ఏదైనా చెడు జరుగుతుందంటే నాకు హనుమాన్ కాపాడుతాడని చెప్పి చాలా నమ్మకం అనమాట. అండ్ ఇంకోటి, పిల్లలకి ఫ్రూట్స్ ఇంకా ప్యూరీ చేసి జ్యూసెస్ చేసి ఇవ్వకండి. ఎదిగే పిల్లలకి అది కరెక్ట్ కాదు. వాళ్ళు చూ చేసి తినడం పద్ధతి అనమాట. వాళ్ళకి ఇంకా టీత్ గ్రోత్ అవుతుంది కదా, పళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి దానిమ్మ గింజలు ఇస్తే వాళ్ళు నవ్వులుతారు కదా, చాలా యూజ్ అవుతుంది అనమాట. పిల్లలకి పళ్ళుకి చాలా యూజ్ అవుతుంది. దానిమ్మ గింజలు కూడా చూడండి,
పళ్ళులాగా ఉంటుంది, పళ్ళ షేప్ లాగా. సో అందుకే నేను దానిమ్మ గింజలు రోజు కొంచెం ఇస్తానన్నమాట తనకి chew చేయడానికి. హిమోగ్లోబిన్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే డే టైం నేను ఇలాగ మార్నింగ్ రబ్బర్ షీట్ వేసి పైన మస్లిన్ క్లాత్ వేసాను, హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండడానికి మంచి మస్లిన్ క్లాత్ వేసి పడుకోబెడుతున్నాను అనమాట. అండ్ తనకి టాయిలెట్ వచ్చినా తను చెప్పగలుగుతున్నాడు ఈ మధ్య. అండ్ ఇంకోటి నేను ఇక్కడ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే పన్నీర్ చేస్తున్నాను అనమాట. పన్నీర్ రెసిపీ చేస్తున్నాను తనకి. మా ఇంట్లో ఈరోజు కాకరకాయ నేను పెట్టకూడదు. బేసిక్గా నేను ఏం తింటే అదే తనకి పెడతాను. 2 టైప్ ఆఫ్ కర్రీస్ వేసి పెడతాను అనమాట. ఈరోజు అయితే పన్నీర్ చేసి పెడుతున్నాను ఇంట్లోనే. పన్నీర్ కూడా బయట ప్యాకేజ్లో అమ్మేది కొంచెం స్టోర్ అవడానికి, ప్రిజర్వేటివ్గా ఉండడానికి కొన్ని ఐటమ్స్ వాడతారనమాట నిల్వ ఉండడానికి. అది మనకి మంచిది కాదు. ఇంకా ఆప్షన్ లేనప్పుడు మనం అదే తినాలి. కానీ ఆప్షన్ ఉంది, మనకి మంచి పాలు వస్తున్నాయి అంటే, ప్యూర్ మిల్క్ వస్తుంది అంటే ఇంట్లో పన్నీర్ చేసుకుని తినడం చాలా సేఫ్ అనమాట. సో ఇక్కడ నేను పన్నీర్తో ప్యాటీస్ చేస్తున్నాను కట్లెట్ లంచ్ టైంలో. ఎందుకంటే మా బాబుకి కొంచెం రైస్ అన్నం నచ్చట్లేదు. రైస్ చూస్తుంటే పాడిపోతున్నాడు అనమాట. తన ఏజ్ అంటే పిల్లలు ఏజ్ వైజ్ చేంజ్ అవుతారనమాట. వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ ఇష్టాలు అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ ఇస్తూ కొంచెం మనం వాళ్ళకి ఏం నచ్చుతుంది అనేది అబ్జర్వ్ చేస్తూ మనం దాని అకార్డింగ్గా కొన్ని రెసిపీస్ చేస్తూ పెడుతూ ఉంటే తింటారనమాట. అండ్ రైస్ ఇస్తే తినట్లేదని కాదు, నాకు ఇచ్చే నేను తింటాను అంటున్నాడు. తను పాడేస్తున్నాడు అనమాట. 2 days నుంచి రైస్ అనేది తను చాలా తక్కువ వెళ్తుంది. అండ్ టీతింగ్ వచ్చే టైంలో కూడా వాళ్ళు ఫుడ్ మీద అంత ఆసక్తి చూపించరు. అండ్ పైగా ఈ సమ్మర్లోకి అస్సలు చూపించరు. అందుకే కొంచెం కలర్ఫుల్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పి ఇలాంటి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి చాలామంది మామీస్ ఈ విషయాన్ని తో చాలా బాదరింగ్ అవుతూ ఉంటారు మా బాబు తినట్లేదని చెప్పి. సో ఇదండి విషయం. ఏంటంటే పిల్లలకి సమ్మర్ ఒకటి ఫుడ్ తినబుద్ధి కాదు, మంచులతోనే కడుపు నింపేసుకుంటూ ఉంటారు. సెకండ్ ఇంకోటి పళ్ళు వచ్చినప్పుడు, టీతింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం బైట్ చేసుకుని తినే ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట. బైట్ చేసుకుని ఇష్టపడతారు. అండ్ వాళ్ళకి ఎదిగే కొద్దీ వాళ్ళందరికీ చూస్తారనమాట, వాళ్ళు ఏదో తింటున్నారు, నాకు ఏదో పెడుతున్నారు. ఆ క్యూరియాసిటీ కూడా బ్రెయిన్కి డెవలప్ అవుతూ ఉంటుంది. అది చాలా మంచి విషయం అనమాట. వాళ్ళ టేస్ట్ బడ్స్ మారితే చాలా మంచి విషయము. వాళ్ళకి అన్ని అబ్జర్వేషన్ స్కిల్స్ అనమాట ఇవన్నీ. సో దాని అకార్డింగ్గా నేను ఇక్కడ ప్యాటీస్ చేసి పెడుతున్నాను. చాలా బాగా కుదిరింది, చాలా ఇష్టంగా తిన్నాడు తను కంప్లీట్గా ప్యాటీస్ మొత్తం. ఇంకోటి ఏంటంటే ఫోర్క్ అనమాట, ఇలా గుచ్చుకుని తినడం ఇంకా ప్యాషన్గా ఉంది, ఏదో నేను గొప్ప సాధించానన్న ఫీల్ అవుతున్నాడు. సో అందుకే తన ఇష్టానికి నేను ఇలా ప్యాటీస్ చేసి పెట్టాను. తను కంప్లీట్గా రైస్ తిన్నాడని అనుకోవచ్చు. రెసిపీ మీరు ఆల్రెడీ చూస్తే తెలిసిపోయి ఉంటుంది రెసిపీ ఏంటనేది. కాకపోతే ఇలాంటి ప్యాటీస్ చేస్తున్నప్పుడు ఎక్కువ హై టోస్ట్ చేయకూడదు, పన్నీర్ ఎక్కువ టోస్ట్ చేయకూడదు, అది హార్డ్ అయిపోతుంది, సాఫ్ట్నెస్ ఉండదు అందుకని. అండ్ తినేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను. మా ఆయనమ్మో కాల్లో ఉన్నారు, ఆఫీస్ కాల్లో. తను ఏమో ట్రైపాడ్ చూస్తుంటే కెమెరా ముందు పెట్టి తినిపిస్తుంటే తన ఫోకస్ అంతా కెమెరా మీదే ఉంటుంది. అందుకే నాకు అది ఇష్టం లేక నేను కొన్ని రెసిపీస్ తినేటప్పుడు నేను వ్లాగ్ అంటే వీడియోస్ తీయలేకపోతున్నాను అనమాట. నేను ఎక్కువగా స్క్రీన్ టైం ఇచ్చి తినిపించడం అలాంటివి చేయను. తను తినేదే తను చూడాలి, ఆస్వాదించి తినాలి. అండ్ తనకి అదే ఇష్టం అనమాట. తను ఏం తింటున్నాడు తను తెలియాలని తనకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అది ఒకటి మంచి విషయము. సో ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ స్నాక్స్లో నేను తనకి డ్రై నట్స్ పౌడర్తో కొంచెం పన్నీర్ తురుము వేసి చపాతీ లాగా చేసి పెడుతున్నాను అనమాట. అంటే జనరల్గా ఈవినింగ్ ఏం చేస్తామండి మనం బేబీస్కి పాలు బిస్కెట్ ఇచ్చేవాళ్ళం. బిస్కెట్స్ మంచిది కాదు, మైదాతో ఉంటుంది. అండ్ చాలా షుగరు, చాలా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అన్నీ ఉంటుంది కాబట్టి నేను బిస్కెట్కి నేను ఇవ్వడం ఇష్టపడట్లేదు. ఇది నేను ఇక్కడ రోటీస్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం, మా బాబు రోటీస్ ఇష్టంగా తింటాడు. తనకి ఇష్టం అనమాట రోటీస్ తిన్నాం. ఎలాంటి రోటీస్ ఇచ్చినా తింటాడు. వెజిటబుల్ రోటీ తింటాడు, డ్రై నట్స్ రోటీ తింటాడు, ఓన్లీ పన్నీర్ రోటీ తింటాడు. సో అందుకని తనకి స్నాక్స్ లాగా ఇది ఇస్తున్నాను. రోటీస్ పెట్టినా కూడా బాబుకి హీట్ చేస్తుంది అని రోటీస్ పెట్టడం మానేయకండి. బిస్కెట్తో పోల్చుకుంటే రోటీస్ బెస్ట్ కదా, అది నేను చెప్పాలనుకుంటున్నాను. అంతకు మించి ఏం లేదు. నన్నైతే అంటారు, బాబాయ్ రోటీ పెడుతున్నావు వేడి చేస్తుందా, వేడి చేయట్లేదా అంటే, లేజు బిస్కెట్స్ బయట అమ్మే చెత్త చెదారం అంతా స్నాక్స్లో పెట్టే కంట నేను ఇంట్లో ఇలాంటివి చేసి పెడితే ఎలాంటి వేడి చేయదు. దాని అకార్డింగ్గా నేను వాటర్ జ్యూసెస్ అన్నీ చక్కగా పెడుతున్నాను అనమాట. దానికి వేడి చేయడం అనేది చేయలేదు ఇప్పుడు దాకా. అండ్ రెండోది డ్రై నట్స్ కూడా మనకి బేబీస్కి పర్ డేలో మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం అయినా డ్రై నట్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. తను ఈవినింగ్ ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఆడేసుకుంటూ ఉంటాడు. అందుకే తనకి నట్స్ లాంటివి బలం ఉండాలి ఆడుకోవడానికి పిల్లలకి అని చెప్పి నేను ఎక్కువగా ఈవినింగ్ టైమే నట్స్ పెడతాను. అండ్ ఇక్కడ నేను మిల్క్తో
వాటర్ మిలన్ జ్యూస్లా చేసి పెడుతున్నాను. మిల్క్ తనకి ఇస్తుంటే తనకు ఆ టేస్ట్ నచ్చట్లేదు, అందుకే నేను మిల్క్ని ఈ ఫామ్లో చేసి పెడుతున్నాను. తను ఇలాగా అయితే ఇస్తుంటే తను తాగి పెడుతున్నాడు. అండ్ ఇక్కడ నేను రాక్ షుగర్ అంటే అటికి బెల్లంతో యాడ్ చేశాను. అండ్ కొంచెం వాటర్ మిలన్ క్యూబ్స్, సబ్జా వేసాను. సమ్మర్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చు, పిల్లలకి మంచి డ్రింక్ ఇది సమ్మర్ డ్రింక్. తనకి ఇలా నచ్చుతుంది. బయట ఒకసారి రోజ్ మిల్క్ తాగుతుంటే తనకు నచ్చిందనమాట, అందుకే నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చేసి పెట్టాను. అదే కనుక నేను ప్లెయిన్ మిల్క్ ఇచ్చుంటే తాగేవాడు కాదు. ఇలా చేయడం వల్ల తను తాగుతున్నాడు. ఇవన్నీ కూడా మనం యాజ్ అ మదర్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తినట్లేదని చెప్పి నాకు అప్పుడప్పుడు కొంచెం కోప పడిపోతాను, కానీ బట్ పిల్లల్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ యాజ్ అ మదర్గా. అండ్ ఈవినింగ్ అయితే మేము సరదాగా మా నేబర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పులిహార పెట్టారనమాట. ఇంకా తనకు అదే డిన్నర్లా చేసి పెట్టాను. తను చక్కగా పులిహార ఇష్టం అనమాట. ట్యాంగీనెస్ ఇష్టం మా బాబుకి, ఎక్కువగా స్పైసీ ట్యాంగీనెస్ అంటే ఇష్టం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇదండి స్టోరీ. పిల్లలు తినే విషయంలో కొంచెం మానం చేస్తారు, మనం దాన్ని తెలుసుకుంటూ దాని అకార్డింగ్గా మనం కొన్ని ప్రిపేర్ చేస్తూ పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారనమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త మంచి వ్లాగ్తో మీతో కలుస్తాను. ప్లీజ్ నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.